కోవిడ్ టైంలో ఓటీటీలో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో డిజిటల్లో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో సత్యదేవ్ తర్వాత చాలా సినిమా ఆఫర్లను దక్కించుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ నైతే సొంతం చేసుకోలేదు. 2 ఏళ్ల క్రితం తన చివరి సినిమా రిలీజ్ అవ్వగా 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ సినిమాతో వచ్చేశాడు సత్యదేవ్. కొరటాల శివ సమర్పించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్న నమ్మకంతో రిలీజ్ చేయగా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఊర్లో తన ఫ్రెండ్స్ తో కలిసి నివసించే హీరో తప్పుడు కేసులలో అప్పుడప్పుడు జైలుకి వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా ఒకసారి అలాగే వెళ్ళగా ఈసారి కేసులో మాత్రం అనేక ట్విస్టులు వస్తాయి. ఒక భారీ కేసులో తనను తన ఫ్రెండ్స్ ను ఇరికించడంతో అక్కడ నుండి హీరో ఎలా బయటపడ్డాడు, ఆ తర్వాత తమని కేసులో ఇరికించిన వాళ్లపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే కృష్ణమ్మ. ఓవరాల్ గా రివెంజ్ బ్యాక్ డ్రాప్ తో 2003 టైం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా చాలా వరకు కథ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండగా, డైరెక్టర్ కొన్ని సన్నివేశాలను బాగానే తెరకెక్కించినప్పటికీ కూడా ఈజీగా తర్వాత సీన్స్ ను గెస్ చేసే విధంగా ఉండటం, అక్కడక్కడ చాలా వరకు సీన్స్ డ్రాగ్ అయినట్లు అనిపించడం, సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఎటు నుండి ఎటో కథ వెళ్లడం లాంటివి మైనస్ పాయింట్స్ గా నిలిచాయని చెప్పవచ్చు. సత్యదేవ్ మంచి నటనతో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడని చెప్పాలి. కొన్ని సీన్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కథ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం, అలాగే డ్రాగ్ అవుతూ సాగడంతో చూస్తున్న ఆడియన్స్ చాలా వరకు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మాత్రం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. మొత్తం మీద రెగ్యులర్ మూవీస్ చూసే ఆడియన్స్ కూడా కొంచెం ఓపిక ఎక్కువ చేసుకొని చూస్తే ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే విధంగా సినిమా ఉంటుంది. కానీ సత్యదేవ్ నుండి మంచి కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మట్టుకు కొంచెం ఎక్కువగా నిరాశ కలిగించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.